దేవునికి స్తోత్రములు. బైబిల్లో మొదటి పుస్తకం ఆదికాండం గురించి వివరణ మనం ధ్యానిద్దాం. ఆదికాండం బైబిల్ అంతటికి కూడా పునాది లాంటిది. ప్రతి సిద్ధాంతానికి, ప్రతి సత్యానికి మనం చెప్పడానికి విత్తనం లాంటిది. ఒకవేళ ఆదికాండం లేని బైబిల్ని ఊహించుకోలేము. ఆదికాండం ప్రారంభ పుస్తకం మాత్రమే కాదు, క్రైస్తవ దృక్పథానికి, క్రైస్తవ్యానికి కేంద్ర స్థానం లాంటిది. అసలు దేవుడు ఎవరో, మనుషులు ఎవరో, మనుషుల పట్ల దేవుడు ఏమనుకుంటున్నాడో, సృష్టి ఎవరు చేశారో, సృష్టి ఎందుకు చేశాడో, మన బాధ్యతలు ఏంటో, మనం ఎవరమో, మనకున్న ఈ గొప్ప ఆధిక్యత, సృష్టిలో అన్నిటికంటే తెలివైన జ్ఞానం కావచ్చు, రూపం కావచ్చు, ప్రత్యేకత కావచ్చు, అన్ని విషయాలని కూడా ఈ ఆదికాండం తెలియజేస్తుంది. బైబిల్ అంతటా ఉన్న ప్రతి సత్యాన్ని కూడా దాని యొక్క మూలం ఆదికాండంలో కనబడుతుంది. కాబట్టి ఆదికాండం బైబిల్ గ్రంథానికి, దేవుడి సంకల్పానికి కూడా ఈ లోకానికి తెలియచేయడానికి ఇది పునాది లాంటిది, కేంద్ర స్థానం లాంటిది. అక్కడ దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే ఆదికాండంలో అన్ని ప్రారంభాలు ఉంటాయి. సృష్టిని దేవుడు ఎలా ప్రారంభించాడో, ఎలా కలిగించాడో ఉంటుంది. మానవ పుట్టుక ప్రారంభం ఉంటుంది. పాపం గురించి, దాని ఉనికి గురించి తెలియజేస్తుంది. సబ్బాతు గురించి, పని గురించి, నాగరికతలు, వివాహము, కుటుంబ వ్యవస్థ, వాక్యము, దేవుడి పట్ల బలి అర్పించడము, జాతులు, భాషలు, దేశాలు, మానవ చరిత్ర, తొలి రోజులు, ఇవన్నీ కూడా ఆదికాండంలో మనకు కనబడతాయి. వాటి నుండి అప్పుడు ప్రారంభమయ్యి ఇలా కొనసాగించుకుంటూ మన వరకు వచ్చింది. ఇప్పుడు మనమంతా కూడా ఉండడానికి కారణం ఏంటంటే ప్రారంభం ఆదికాండంలో జరిగింది. కాబట్టి ఆదికాండం అంత విలువైనది, ప్రాముఖ్యమైనది. క్రైస్తవ సిద్ధాంతాలకు, దేవుడి యొక్క సంకల్పాలకు, క్రైస్తవులు చెప్పాలనుకున్న ప్రతి దానికి కూడా ప్రారంభం, ఆ విత్తనం అనేది ఆదికాండంలో కనబడుతుంది. ఆదికాండంలో ప్రాముఖ్యమైన వ్యక్తులని, అద్భుతమైన వ్యక్తులని, వారి ప్రత్యేకతలను మనం గమనిద్దాం. ఆదికాండంలో మొట్టమొదట మనిషిగా మనకి ఆదాం గారు కనబడతాడు. ఈయన మానవులకి మొదటివాడుగా కనబడతాడు. తర్వాత అవ్వ మనకు కనబడుతుంది. అవ్వ జీవం గల ప్రతివానికి తల్లి అని బైబిల్ చెప్తుంది. తర్వాత కయ్యను కనబడతాడు. కయ్యను మొట్టమొదటి హంతకుడుగా కనబడతాడు. హెబేలు దేవుడు కొరకు బలైపోయిన మొట్టమొదటి నీతిమంతుడుగా మనకి కనబడుతున్నాడు. హానోకు దేవుడితో నడిచిన వాడిగా మనకు కనబడుతున్నాడు. నోవాహు ఆ తరములో నిందారహితుడిగా, నీతిమంతుడిగా కనబడుతున్నాడు. అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా కనబడుతున్నాడు. ఇస్సాకు వాగ్దాన కుమారుడు. యాకోబు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. యాకోబు గారికి 12 మంది కొడుకులు, అక్కడ నుండే ఇశ్రాయేలు అనేవారు 12 గోత్రకర్తలు మనకు వచ్చినట్టుగా చూస్తాం. అందులో యోసేపు శ్రమలు, బాధలు, చివరికి ఆయన గొప్ప ఉన్నతమైన స్థాయికి వెళ్ళి అనేక మందిని కాపాడిన వాడిగా మనకు కనబడతాడు. ఈ యొక్క గ్రంథంలోని ఐగుప్తు యొక్క గొప్పతనం కనబడుతుంది. అందులో ఇశ్రాయేలు వెళ్ళి బానిసలుగా మారిపోయారు. అందులో నుంచి వారి నుండి విడిపించడం, ఈ సందర్భాలన్నీ కూడా ఆదికాండం అంతా ఈ 50 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. కాబట్టి ఆదికాండంలో మనం గమనిస్తే 2 భాగాలుగా చెబుతారు. 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు దేవుడు మానవ లోకం మీద దృష్టి పెట్టాడు. మానవ లోకం పట్ల ఆయన ఏం చేశాడో, మనుషులు ఎలా మారిపోయారో, ఎన్ని విపత్తులు జరిగాయో 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు కనబడుతుంది. ఈ 12వ అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు ఆయన ఒకే ఒక ఆయన మీద దృష్టి పెట్టాడు. అతనే అబ్రహాం. అతని కుటుంబం మీదే దేవుడు తన దృష్టి అంతా కేంద్రీకరించినట్టుగా, వారితో ప్రత్యేకపరుచుకున్నట్టుగా మనకు కనబడుతుంది. 12వ అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు. కొంతమంది ఆదికాండాన్ని 3 భాగాలుగా కూడా మాట్లాడతారు. మొదటి భాగం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం మాట్లాడి, 12వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు అబ్రహాము గురించి, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడతారు. 37 నుండి 50 వరకు యోసేపు గురించి 14 అధ్యాయాలు యోసేపు ఒక్కడి గురించే మాట్లాడతారు. ఇలా 3 భాగాలు చేస్తారు, లేదా 2 భాగాలుగా. యోసేపు కూడా అబ్రహాం సంతానమే కాబట్టి అబ్రహాం కుటుంబాన్ని, అబ్రహాముతో దేవుడు చేసిన ఆ వాగ్దానాలు, నడిపింపులు మనం ఈ ఆదికాండం 50 అధ్యాయాల్లో మనం చూడగలం. కాబట్టి 1-2 అధ్యాయాల్లో మనం గమనిస్తే సృష్టి గురించి రాయబడుతుంది. లోకమంతా అలా సృష్టించబడింది.
తర్వాత మనుషుల పట్ల దేవుడు ఎంత ప్రత్యేకమైన తన రూపాన్ని చేశాడు అని రాయబడుతుంది. కాబట్టి మనం 1-2 అధ్యాయాల్లో మనం చూస్తే సృష్టి గురించి రాయబడుతుంది, సృష్టిని చేసిన దేవుడి విధానం గురించి. ఆదికాండం 1వ అధ్యాయంలోని 1-2 వచనాల్లోని 2 సృష్టిలు జరిగాయని చెప్పే బోధ కూడా క్రైస్తవీయులు ఉంది. దేవుడు భూమి ఆకాశాలకు సృష్టించాడు అనగానే అయిపోయింది, కానీ భూమి నిరాకారంగాను శూన్యంగా ఉంది అనే ఈ 2వ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏం చేశారంటే, ఎక్కువ మంది దేవుడు సృష్టించేస్తాడు కానీ సాతాను వచ్చి పాడు చేస్తాడు, మరలా దేవుడు రెండోసారి సృష్టించేశాడని బోధ కూడా బయటన చక్కర్లు కొడుతుంది. ఎక్కువ మంది నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానించేటప్పుడు ఈ విషయాలను మనం గమనించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడైతే గ్రంథం అంతా కూడా మనకి 40 నిమిషాలు 50 నిమిషాలు పూర్తి అవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి 50 అధ్యాయాలు ఆదికాండం, అందులో 2 భాగాలుగా మనం గమనిస్తే 1 నుండి 11 వరకు లోకమందంతటా దేవుడి యొక్క సంకల్పాలు, దేవుడి ఆలోచనలు, దేవుడి యొక్క పనిని మనం చూస్తాం. కానీ దేవుడి చేతులు దాటి వెళ్ళిపోయింది లోకం. అప్పుడు ఏం చేశాడంటే, లోకమంతటా మన కాన్సన్ట్రేషన్ కాదు, ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ఎన్నుకుందాం, ఇతరు ద్వారా ప్రపంచాన్ని రక్షిద్దాం, ఇతని కుటుంబం ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదాలు ఇద్దాం అని దేవుడు అబ్రహాం మీద దృష్టిని కేంద్రీకరించినట్టుగా అది 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు అతనితోనే అతని కుటుంబంతోనే దేవుడు మాట్లాడిన సాగించిన ఇతివృత్తాంతాలన్నీ కూడా మనకి కనబడతాయి. కాబట్టి 3వ అధ్యాయంలో మనిషి పతనమయ్యాడు, పాపం చేశాడని మనకి బైబిల్ కనబడుతుంది. 6వ అధ్యాయంకి వచ్చేసరికి భూమి మీద మనుషులు పాపము నిండిపోయి గొప్పవారిగా మారిపోయినట్టుగా మనం చూస్తాం. 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో జలప్రళయాన్ని మనం చూస్తాం. 11వ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని వాళ్ళు కట్టుకోవడానికి పూనుకున్నారు. దేవుడేమో మీ భూమి అంతటా విస్తరించండి, భూమిని లోపరుచుకోండి అని చెబితే ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం, ఆకాశాలంటే ఒక గొప్ప గోపురాన్ని కడదాం, మనం పేరు తెచ్చుకుందాం అని దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు ఆ బాబేలు గోపురం వారి ఆలోచనల్ని దేవుడు తారుమారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మొదటి భాగం, 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు జరిగిన సంఘటనలు. ఇంకా 2వ భాగాన్ని మనం గమనిస్తే 12వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుడు అబ్రహాం దగ్గరికి వస్తాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా వారితో దేవుడు నిబంధన చేసుకున్న సందర్భాలు మనకి కనబడతాయి. ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. కాబట్టి దేవుడు అబ్రహామును ప్రత్యేకపరుచుకొని తనతో ఆయన వాగ్దానాలు నిబంధనలు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాంకి 99 సంవత్సరాలు వస్తాయి, మీదటికి వచ్చేసరికి నీకు బాబు పుడతారని చెప్పాడు. అలాగే ఇస్సాకుని దేవుడు వాగ్దానంగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే ఈ పడిన తర్వాత ఇస్సాకుని కూడా దేవుడు బలిడుగుతాడు. 75వ సంవత్సరంలోని వాగ్దానం చేశాడు 12వ అధ్యాయంలో. అప్పటికి ఆయనకి 75 సంవత్సరాలు అబ్రహాం గారికి. 99 వచ్చేసరికి వచ్చే సంవత్సరానికి బాబు పుడతాడని చెప్తాడు, పుడతాడు. ఆ పుట్టిన బిడ్డను దేవుడు మళ్ళా పరీక్షిస్తాడు. నువ్వు నాకు బలిస్తావా అంటే అబ్రహాము బలి ఇవ్వడానికి వెనుతిరిగాడు. ఆయన ఏం ఆలోచిస్తాడంటే, ఆకాశ నక్షత్రాలంత మంది బిడ్డలు ఇస్తానని చెప్పాడు కదా, ఇప్పుడు బలి అడుగుతున్నాడు ఈ బిడ్డని నేను చంపేసినా సరే, దహన బలిగా అర్పించినా సరే, ఆ చనిపోయిన వాడిని కూడా తిరిగి బతికించి ఆ బూడిదలోంచి జీవాన్ని తీసుకొచ్చి మళ్ళా వీడి ద్వారా పిల్లలు పుట్టిస్తాడు అన్న సత్యాన్ని నమ్ముతాడు. కాబట్టి అబ్రహాము గొప్ప విశ్వాసం, అందుకని ఆయన ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళేట్టుగా మనకి 22 అధ్యాయాలు కనబడుతుంది. తర్వాత ఇస్సాకు యాకోబుని యాసావుల్ని కంటాడు. దేవుడు
యాకోబుని ఎన్నుకుంటాడు. యాకోబుకి 12 మంది బిడ్డలు. ఆ 12 మంది బిడ్డల్లో ఆఖరివాడు మనకి 11వ వాడు మనకి యోసేపు కనబడతాడు. తర్వాత యోసేపు గారు గురించి మనం 37 అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు యోసేపు తన జీవితంలో ఒడిదుడుకులు, తన జీవితంలో కష్టాలు, తన జీవితంలో సమస్యలు, ఆయన ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత ప్రపంచానికే అప్పటికి తెలివైన వాళ్ళు, నాగరికత కలిగిన వాళ్ళు, సుసంపన్నమైన దేశంగా మనకు ఐగుప్తు వెలుసిల్లుతుంది. అలాంటి దేశానికి ఆయన ప్రధానమంత్రిగా అయిన సందర్భాలు మనకు కనబడతాయి. ఇది ఆదికాండం. అయితే ఆదికాండం నుండి మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన 5 విషయాల్ని దైవ గ్రంథం నుంచి ఈరోజు మనం గమనిద్దాం. మొట్టమొదటి విషయాన్ని గమనిస్తే దేవుడి యొక్క సార్వభౌమ అధికారం కనబడుతుంది. శూన్యముల నుంచి దేవుడు సమస్తాన్ని సృష్టించిన ఆయన గొప్ప శక్తి, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన ఆలోచనలు, ఆయనకున్న గంభీరత్వాన్ని మనకు కనబడుతుంది. నిజానికి ఈరోజు సైంటిస్టులు అనేవాళ్ళు అనేకమైన ఊహలు, ఈ సృష్టి ఎలా సృష్టించబడిందంటే కొన్ని వందల వేల ఆలోచనలతో ఉన్నారు. ఒకటి చెప్పింది ఇంకోటి ఒప్పుకోడు, ఇంకోటి చెప్పింది ఇంకోటి ఒప్పుకోడు. ఈవెన్ బిగ్ బ్యాంగ్ థియరీ మీద కూడా ఎక్కువ మంది అదే నమ్ముతున్నారు. కానీ దాని మీద కూడా కొన్ని వందల ప్రశ్నలు ఉన్నాయి. వాటికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ విస్ఫోటనం ఎందుకు జరిగిందో తెలియదు అంటారు. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అన్ని విషయాలకి పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నట్టుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడి యొక్క శక్తి, సామర్థ్యాలు, ఆయన గొప్పతనం, సృష్టికి ఆయనే ఆధారభూతుడిగా, ఆయనే సృష్టికర్తగా బైబిల్ బోధిస్తుంది. ఈ విషయాన్ని క్రైస్తవులు ప్రపంచం అంతటికీ అందించడంలో ఆదికాండమే కారణమై ఉంది. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం 1వ వచనం. కాబట్టి దేవుడు మనకు నేర్పుతున్న ఈ ఆదికాండం నుండి దేవుడి యొక్క శక్తి ఏంటో, దేవుడి యొక్క గంభీరత్వం ఏంటో, ఆయన అధికారం ఏంటో, ఆయనకి సమస్తము సాధ్యము, శూన్యముల నుండి, ఏమీ లేని దానిలో నుండి ఈరోజు కనబడే లోకమంతా వచ్చింది అన్నది మన విశ్వాసానికి దేవుడు నిదర్శనం, ఆయన సాక్షి, లేదా ఆయన ఉన్నాడు అనడానికి ఈ సృష్టి ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నట్టుగా చూడగలం. చదువుదాం. అసలు విశ్వాసం అంటే ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నాయి. దేవుడు కంటికి కనబడట్లేదు కానీ ఉన్నాడు. పరలోకం కంటికి కనబడట్లేదు, ఉన్నది. విశ్వాసం అంటే లేనిది నమ్మడం కాదు, కంటికి కనబడంది. గాలి ఉంది కానీ కంటికి కనబడట్లేదు. విద్యుశక్తి ఉంది కానీ కంటికి కనబడట్లేదు. ఆత్మ ఉంది, కంటికి కనబడట్లేదు కానీ ఉంది. కాబట్టి విశ్వాసం అంటే కంటికి కనబడనది ఉందని నమ్మడమే అని చెబుతూ మన పెద్దలందరూ కూడా ఏం చేశారంటే ఈ సైంటిస్టులు చెప్పని విషయాలు కూడా కనిపెట్టేశారు విశ్వాసం ద్వారా. అంటే వాళ్ళు ఎలా నమ్మారంటే అసలు ఈ లోకమంతా దేవుడు మాట బట్టే కలిగింది అని నమ్మారంట. వాళ్ళు ఎలా నమ్మారు? అందుని బట్టి దృశ్యమైనది కనబడే పదార్థాల ద్వారా నిర్మింపబడలేదని విశ్వాసము చేత. మీరు గమనించండి, దృశ్యమైనవన్నీ కూడా దృశ్యమైన వాటితో నిర్మించబడలేదని వాళ్ళు గ్రహించుకున్నారు. మనము గ్రహించుకోవాలి అంటాడు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఎలా కట్టారంటే ఈ కనబడుతున్న బిల్డింగు కనబడే పదార్థాల ద్వారా కట్టారు. కనబడే నీళ్లు ఉపయోగించారు, కనబడే ఇసుకను ఉపయోగించారు, కనబడే ఇటుక బెట్టలను ఉపయోగించారు, కనబడే కంటికి కనబడే సిమెంట్తో కట్టారు. కనబడే వస్తువుల్ని కనబడే వాటితోనే మనం నిర్మించుకున్నాం. కానీ దేవుడైతే అలా చేయలేదు. దేవుడి యొక్క వాక్యం వల్ల ఈ లోకం లేనివి ఉన్నట్టుకు వచ్చాయి. ఈ సత్యాన్ని వాళ్ళు నమ్మారు, వాళ్ళు సాక్ష్యం పొందారు. ఈరోజు మనం కూడా అదే నమ్మాలి. కాబట్టి దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలని, ఆయన ఉనికిని, గొప్పతనాన్ని ఈ సృష్టి తెలియజేస్తుంది. ఆదికాండం దాన్ని బోధిస్తుంది. అంతేకాదు రెండో విషయాన్ని మనం గమనిస్తే దేవుడు మనుషులు ఎందుకు సృష్టించాడంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను గాలికి పుట్టాను, ఏ బాధ్యత లేదు అనుకుంటారు. కాదు. దేవుడు మనుషులు ఎందుకు సృష్టించాడో ఈ 2వ అధ్యాయం చెప్తుంది. దేవుడు మనుషులపైన అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తిగా, దేవుడు అపారమైన గొప్ప గంభీరమైన ఆలోచనలు మనిషిపై ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది.
ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 మనం చదివితే దేవుడు మనిషికి ఎంత విలువనిచ్చాడో, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనకు కనబడుతుంది, ఎంత ప్రత్యేకతనిచ్చాడో మనకు కనబడుతుంది. అక్కడ అంటున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులు చేద్దాం. కాబట్టి మనిషి దగ్గరికి వచ్చేసరికి దేవుడు తన పోలిక ఇచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు. తనకి ఏ నైతిక విలువలు ఉన్నాయో మనకి అవే నైతిక విలువలు. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధుడు. ఆయన స్వాతంత్రుడు, మనము స్వాతంత్రుడమే. తప్పని చేయొచ్చు, ఒప్పని చేయొచ్చు, మనకిచ్చాడు ఆ స్వాతంత్రం. సృష్టిలో ఏ జీవికి అలా లేదు. కాబట్టి దేవుడు మనుషుల పట్ల ఎంత ప్రేమ, ఎంత ఆలోచన, ఎంత ఉద్దేశాలు, ఎంత ఆయన ప్రాధాన్యత ఇచ్చాడో మనకు కనబడుతుంది. 12వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి వచ్చాడు, నిబంధన చేసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, నోవాహుతో మాట్లాడుతున్నాడు, ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, యాకోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు, మనుషులతో సహవాసాన్ని కోరుకుంటాడు, మనుషులకి విలువ ఇచ్చాడు అన్న విషయం ఆదికాండం మనకి తెలియజేస్తుంది. అంతేకాదు మనిషి యొక్క బాధ్యత కూడా తెలియజేస్తుంది బైబిల్. నువ్వేదో జంతువులా పుట్టి తిని 2 పిల్లలు 3 పిల్లలు కనేసి చావడం కాదు. దేవుడు మనుషులకి ప్రాధాన్యత ఇచ్చాడు, మనుషులకి పని ఇచ్చాడు. దేవుడు మనుషులకి బాధ్యతలు ఇచ్చినట్టుగా బైబిల్ చెబుతుంది. మనిషికి విలువ ఇచ్చాడు, మనిషికి కర్తవ్యాలు ఉన్నాయి, మనిషి చేయవలసిన పనులు ఉన్నాయి అని కూడా దేవుడు దైవ గ్రంథంలో ఈ ఆదికాండంలో ఆదామును సృష్టించాడు, వదిలేదు. జంతువులు చేశాడు, వదిలేశాడు, కానీ మనిషిని అలా వదిలేదు. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, ఆయన వచ్చి సహవాసం చేస్తున్నాడు, నా మాట వినాలంటున్నాడు, నా విధేయత చూపించాలంటాడు, నా మీద విశ్వాసం ఉండాలని చెప్తున్నాడు, నీకు పని అప్పగించాడు. కాబట్టి ఆదికాండం దేవుడు ప్రేమను తెలియజేస్తుంది, దేవుడు ఉద్దేశాలు తెలియజేస్తుంది. రెండోది నీ బాధ్యత, నీ మీద దేవుడికంటూ ఆలోచన ఉంది, దేవుడు నీకంటూ ప్రత్యేకతనిచ్చాడు. నీ జీవితం అనేది నిష్ప్రయోజనమైనది కాదు, నీ మీద దేవుడికి గంభీరమైన ఆలోచనలు ఉన్నాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు. 3 విషయాలు చూసాం. 4వ విషయాన్ని మనం గమనిస్తే మనిషి పతనం అయిపోయాడు. ఈరోజు సమస్యలు ఎందుకు వస్తున్నాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, శాపం ఎందుకు ఉంది, ఈ లోకం ఎందుకు ఇన్ని విపత్తులతో ఉంది, ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతుంది అని ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు, కానీ క్రైస్తవుడికి అర్థం కావడానికి వీల్లేదు, అర్థం కాకపోవడానికి వీల్లేదు. అన్ని విషయాలు దేవుడు తెలియజేశాడు. మరణం అంటే ఏంటి, శాపం అంటే ఏంటి, బాధ ఏంటి, వీటన్నిటికీ పుట్టుక మనిషి దేవుడికి వ్యతిరేకంగా తిరగడం, మనిషి దేవుడు మాట మీరడం అని దైవ గ్రంథం ఘోషిస్తుంది. నిజంగా మనిషి పాపం చేసిన తర్వాత వచ్చిన ప్రతిఫలాలు ఏంటి అంటే 5 ప్రతిఫలాలు వచ్చాయి. కాబట్టి 4వ విషయంలో పాపానికి ప్రతిఫలమే గురించి బైబిల్ నుంచి మనం గమనిద్దాం. ఆదికాండాన్ని గమనిస్తే అంటుంది 3వ అధ్యాయం 7వ వచనంలో మనిషి తప్పు చేయడం వల్ల సిగ్గు అనేది వచ్చింది. మనిషి తప్పు చేసిన తర్వాత సిగ్గుపడతాడు, తలదించుకుంటాడు. మీరు TV9లో కావచ్చు, TV5లో కావచ్చు, వ్యభిచారులు దొరికిపోయిన వాళ్ళందరూ మొఖాలు మూసుకొని ఉంటారు, కచ్చీపులతోని, వాళ్ళు చున్నీలతోని, మగవాళ్ళు ఎలాగా కదండి, మీరు గమనించట్లేదా? ఎందుకు? సిగ్గు, అవమానం. తన భార్య చూస్తుంది, తన పిల్లలు చూస్తారు, తన బంధువులు, స్నేహితులు, లోకమంతా చూస్తుంది. అరే మంట వరకు ఇటు ఎంతాడు అనుకున్నాం, ఇటు ఇలాంటి చీప్ క్యారెక్టర్, ఎంత లూజా ఇడు వ్యక్తిత్వం. అందుకని మనం గమనిస్తే సిగ్గు అనేది వచ్చింది. మనిషి పాపం చేసిన తర్వాత సిగ్గు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అంతేకాదు రెండవ బహుమానం ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. 8వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే దోషం వచ్చింది, అపరాధ భావం వచ్చింది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసు పీకెత్తుంటుంది కదమ్మా. ఒకడు దొంగతనం చేసాడు అనుకోండి, పోలీసు ఇలాగా వస్తుంటే బయటికి మాత్రం బాగా ఉండొచ్చు, లోపల అంటది నా దగ్గరికి వస్తున్నాడేమో, నా దగ్గరికి వస్తున్నాడేమో, నా దగ్గరికి వస్తున్నాడు అనుకోండి. దొంగ పోలీసు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనుకోండి, ఎవరినో ఒకటి పరిగెడుతున్నా అనుకోండి, ఇక్కడ దొంగ ఏమనుకున్నాడు, నా కోసం అతను ఈడు పరిగెత్తి పారిపోతుంటాడు. అర్థమైంది? అలా దొరికిన దొంగలు ఉంటారు పాపం. ఆయన పట్టుకోకపోయినా ఆడ దొరికిపోతాడు. ఎందుకని? మనిషికి తనకు తెలియకుండానే తన మనస్సు నేరారోపణ చేస్తుంది. బయటికి ఎంత బాగా మాట్లాడినా ఆ యొక్క అపరాధ భావం వాడి మీద ఉంటుంది. అది పాపం చేసిన తర్వాత వచ్చింది. మనం గమనిస్తే ఆదాము గారు అవ్వగారు ఏం చేశారు, దాక్కున్నారు. ఎందుకని? మేము తప్పు చేస్తాం అంటే వాళ్ళు కచ్చడా ఆల్రెడీ కట్టేసుకున్నారు. సిగ్గుపడి దాక్కున్నారు అనుకోకండి. సిగ్గు వచ్చింది, ఆలోచించారు పరిష్కార మార్గం ఏం చేయాలి అంటే, అప్పుడు ఇంకా మనకి మిషన్లు కనిపెట్టలేదు. టైలరింగ్ మిషన్లు కానీ ఏవండి, ఉత్తరాలు నేసే మిషన్లు కానీ లేవు, స్టార్టింగ్ కదా ఇంకా.
అప్పుడు ఏం చేశారంటే ఆకులు చూసారు, ఆకులు 4 ఆకులు టక 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 ఇస్త్రాకులకు కట్టేసుకొని ఊహించుకోండి. ఆకులు కట్టుకున్నామంటే మనం అందరం ఆకులు కట్టుకున్నట్టు ఊహించుకోలేము, భయం వేస్తుంది. కాబట్టి మనం గమనించి ఆదాము అవ్వలు వాళ్ళు ఆకులు కట్టుకున్నారు, దాక్కున్నారు. తర్వాత అపరాధ భావం వచ్చింది, వాళ్ళు దేవుడి ముందుకు రాలేకపోతున్నారు, తలెత్తుకోలేకపోతున్నారు అని మనం చూస్తున్నాం. అంతేకాదు మనం గమనిస్తే వాళ్ళు వచ్చిన మరొక పరిస్థితి ఏంటంటేనండి, భయం వచ్చింది. తప్పు చేసిన వాడు భయపడతాడు, బిక్కుమంటాడు. చూడండి 10వ వచనం చూస్తే వాళ్ళు ఏం చేశారంట, అందుకతడు నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటేనేమో కనుక భయపడి. మీరు గమనించండి, వాళ్ళు ఎందుకు దాక్కుంటున్నారు? భయం వచ్చింది. మనిషి పాపం చేసిన తర్వాత భయం. కాబట్టి ఈరోజు ప్రపంచంలో చాలా భయాలు ఉన్నాయి. అసలు దీని పుట్టుకే పాపం వల్ల భయపడిపోయారు. కోవిడ్-19 వచ్చేస్తుందేమో భయం, వచ్చిన తర్వాత చచ్చిపోతాయేమేమో అని భయం, అసలు రాకుండానే భయం చచ్చిపోయి కూడా ఉన్నారు. మీరు గమనిస్తున్నారు? అసలు ఈ భయం పుట్టుక పాపం వల్లే వచ్చింది. అందుకే వాళ్ళంట భయపడ్డారు అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు మనం గమనిస్తే 3వ అధ్యాయం 12 చూస్తే 4వ బహుమానం ఏమొచ్చింది ఈ పాపం వల్ల అంటే, ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం వచ్చింది. ఈరోజు తప్పు నాది అని ఒప్పుకునేవారు మనకి ఎక్కడ కనబడట్లేదు. తప్పు నీదే 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 నీదే, వీళ్ళు తప్పైన ఆన్లైన్ ఎత్తి మీద వేస్తుంటారు. అసలు ఈ గుణం ఎక్కడ వచ్చిందంటే పాపం చేసిన తర్వాతే వచ్చింది. చూడండి 3:12 చదువుదాం ఆదికాండం. అందుకు ఆదాము, నాతోనుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకు ఈగా నేను తింటున్నాను. కాబట్టి తప్పు నా వల్ల జరగలే, నువ్వు ఇచ్చావు కాబట్టి ఆవిడ తీసుకొని ఇచ్చింది, నేను తిన్నాను అంటున్నాడు. ఆఖరికి ఆవిడని అడిగితే ఆవిడ అంటది, ఈ సర్పం నన్ను మోసం, నా తప్పు అయిపోయింది అనట్లేదు. అసలు నాదేం తప్పులేదు, సర్పమే ఇంకా పావుని అడగలేదు దేవుడు ఇంకా. కాబట్టి మనం గమనిస్తే దేవుడి మీదే నింద వేసేటట్టుగా మనిషి మాట్లాడతాడు. కొంతమంది అలా మాట్లాడతారండి, వాళ్ళలో ఇంత తప్పు ఉంటుంది, ఆ తప్పు వాళ్ళ తప్పు కాదు, నువ్వు చర్చికి ఎందుకు రాలేదు అడగడం తప్పు. అర్థమైందండి? 10 వారాలు రాకపోయినా మరి పాస్టర్ గారు ఎలా ఎంకరేజ్ చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో సేవ చాలా కష్టం అండి, చాలా కష్టం. చిన్న మాట తగిలిందో తగలదో మనకు తెలీదు, వాళ్ళు మాత్రం తగలకపోయినా వాళ్ళే తగిలించుకుని ఉండిపోతుంటారు. చాలా అన్యాయం. ఒకప్పుడు చర్చికి వద్దంటే ఏడ్చేసి మేము ఏడ్చామండి, నువ్వు రా. అందుకే దేనికి అనుకున్నారు, స్వార్థలు మీటింగ్లు ఎక్కువ పెడుతూ ఉంటే. అర్థమైందండి? నిజంగా ప్రపంచం చాలా దారుణంగా ఉంది. కాబట్టి దేవుడి మీదే నిందలు వేసేవాళ్ళు ఉంటారు. మనం అదేంటి పెద్ద ఏం కాదు, వంకలు చెప్పడం పెద్ద పని కాదు. ఎందుకంటే సాతాను బాగా నేర్పించాడు. అమ్మ ఏం చేశాడు, బాగా నేర్పించాడు. విపరీతం తెలివితేటలు వచ్చేసాడు. పండు తినగానే ఆదాము వాళ్ళకి ఏమొచ్చాయండి, ఏమొచ్చాయి మీరు తెలివైన వాళ్ళు అయిపోతారు, మంచి చెడులు తెలుసుకుంటారా అన్నాడు. విపరీతమైన తెలివితేటలు వస్తాయి. ఎంత తెలివితేటలు అంటే నేరాలు ఎవరి మీద మోపగలరు, దేవుడి మీద మోపగలరు. కాబట్టి అంత గొప్ప తెలివితేటలకి వచ్చినట్టుగా చూస్తాం. అంతేకాదు మనం గమనిస్తే 5వ విషయాన్ని గమనిస్తే, మనిషి పాపం చేసిన తర్వాత సిగ్గు వచ్చింది, దోషం వచ్చింది, భయం వచ్చింది, ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నారు. తర్వాత మనం గమనిస్తే వాళ్ళ తప్పుని వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. 3వ అధ్యాయం చూస్తే ఆ తప్పుకి వాళ్ళు ప్యాచ్ వర్క్లు ఎత్తుక్కుంటున్నారు. ఏం చేశారంటే కచరాలు కట్టు. అదంతేనా, మరణం వచ్చింది, శాపం వచ్చింది, దేవుడికి మనిషి దూరం అయిపోయాడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు, గచ్చపొదలు మొలిచాయి. నిజంగానే మనిషి పాపం చేసిన తర్వాత, దేవుడు మాట ఆజ్ఞని మీరిన తర్వాత ఎన్ని విపత్తులు వచ్చాయంటే ఈ లోకం అసలు శ్రమ, బాధ, కన్నీరు లేని లోకానికి అన్ని ద్వారాలు తీసుకొచ్చారండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకి ఆదికాండంలో తెలియజేస్తున్నాయి. పాపం అంటే ఏంటో చెబుతుంది, దేవుడికి మనం ఎలా దూరం అయిపోయో చెప్తుంది. కాబట్టి ఆదికాండం చాలా గొప్ప మరి ప్రధానమైన ప్రాముఖ్యమైన గ్రంథంగా మనకి కనబడుతుంది. ఇది పునాదిగా కనబడుతుంది. అన్ని విషయాలకి దీంట్లో ప్రారంభాలు మనకి కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పాపం చేసిన తర్వాత మనుషులు ఈ రకంగా ఇన్ని రకాలైన సమస్యల్లోకి, ఇన్ని రకాలైన కష్టాల్లోకి, శ్రమకి, మరణానికి, శాపానికి, దేవుడితో ఎడబాటుకి మనిషి గురైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం 5వ విషయాన్ని మనం గమనిస్తే ఈ యొక్క ఆదికాండం నేర్చుకోవాల్సిన విషయాలు మనం గమనిస్తే, దేవుడు ఆదాము అవ్వలు తప్పు చేసినప్పటికీ
దేవుడు కృప, దేవుడు కనికరం మనం గమనించగలం. నిజంగానే వాళ్ళు కచ్చడాలు కట్టుకున్నారు. కట్టుకుని ఎంతసేపు ఉంటాయమ్మా? ఆకులు ఎంతసేపు ఉంటాయండి? ఉదయాన్నే ఆకు కొమ్మను తెంపగానే నిగారింపుగా ఇంతాకైతే ఇంత కనబడుతుంది, పెద్దాకైతే పెద్దలా కనబడుతుంది కదండి. ఒక గంట పోయేసరికి ఇంత ఆకాలు ఇంత అయిపోద్ది, మధ్యాహ్నం వేసరికి ఎంత ఆకాలు ఎంత అయిపోద్ది, సాయంకాలం అయ్యేసరికి వాళ్ళ బట్టలు ఎక్కువ రోజులు ఉంటాయండి. దేవుడు పాపం ఆలోచించాడు, ఏ ట్రైన్ ఎర్రి పిల్లలు ఎలా తయారయ్యారు, సాతాను పెట్టిన పాపం ఆయనే ఏమంటే ఏం చేశారంటే, ఆయన మీద నేరం మోపినా, ఆయన మాట వినకపోయినా, ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టినా అయినా సరే ఆయన వచ్చి ఏం చేశారంటే 3:21 చదువుదాం. దేవుడిని యెహోవా ఆదామునకును అతని భార్యకును, అబ్బబ్బబ్బా ఎలా అంటే మరి ఆ రోజుల్లో అదే విలువైన పట్టు బట్టలు అనుకోండి. అంటే చర్మపు చక్కాలు ఇచ్చినట్టండి. ఎన్ని రోజులు ఉంటాయి మరి? అది మేక చర్మమో మనకు తెలీదు, ఒంటి చర్మం మనకు తెలీదు, మరి దేని దేవుడు వేసేసాడో మనకు తెలీదు, కానీ చర్మపు చక్కాలు తీసుకొచ్చి ఇచ్చినట్టండి. అబ్బా దేవుడు ఎంత మంచోడు, ఎంత ఇబ్బంది పడుతున్నారు నా బిడ్డలు. ఆకులు ప్రతిరోజు కుట్టుకోవడం అంటే చచ్చూరుకుంటారు. ఇంక రోజుకి ఇదే పని అయిపోద్ది వాళ్ళకి. ఇంకెప్పుడు వంట పెంట, ఇంకెప్పుడు పంట పండించుకుంటాడు. ఎందుకంటే ఏదో తోటలో తగిలిసాడు దేవుడు. అని దేవుడే మరలా కరుణించి కనికరించి ఏం చేశాడంటే వాళ్ళు ఆ రకమైన మరణానికి వెళ్ళిపోయారు, నాకు దూరంగా అయిపోయారని చెప్పి దేవుడే చర్మపు చొక్కాలు వేసాడు. అంతేకాదు, మనం గమనిస్తే వారి పాపము నుండి శాపము నుండి విడిపించడానికి దేవుడు ఆలోచించి యేసు ప్రభుని పంపిస్తానన్న మొట్టమొదటి వాగ్దానం ప్రవచనం మనం ఆదికాండంలో చూడగలం. 3:15 చదువుదాం. ఆదికాండం 3:15 మనం చదివితే, దేవుడు యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ పాపము నుండి విడిపిస్తాను, మీకు రక్షకుడిని పంపిస్తాను అన్న మొట్టమొదటి లేఖనం ఎక్కడ కనబడుతుందంటే దేవుడు ఆ రోజే వాళ్ళతోనే మాట్లాడేసాడండి. చదువుదాం మనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద. నిజంగా పాముతో దేవుడు అంటున్నాడు, ఆ స్త్రీ నిన్నేం చేద్దంటే తల మీద కొడతాం. పావుని ఎక్కడ కొడతామండి? తల మీద. పాము ఎక్కడ కరుస్తుంది? మనల్ని మెడ మీద కరుస్తుంది. ఎక్కడండి? మనం నించొని వెళ్తూ ఉంటాం, పాము ఎక్కడ కరుస్తుంది అంటే చెట్టు మీద ఉంటే చెట్టు మీద నెత్తి మీద పొడుస్తుంది, అది వేరు. కానీ సహజంగా పాములు ఎక్కడ కరుస్తాయి? కాలు మీదే. అందుకే మనం నించోడానికి ఏది ఆధారమో సాతానుడు చూస్తాడో అక్కడ కొడితే చాలు వీడు అయిపోతాడు. వీడు డబ్బుకి బానిస, స్త్రీకి బానిస, లేదంటే బంగారానికి బానిస, దేనికి వీడి వీక్నెస్, వీడు ఎక్కడున్నాడు అని సాతాను వెతుకుతుంది. వెతికి ఏం చేద్దంటే ఆ ప్రాంతంలో ఆడు కొడుతుంది. నిజంగా మనిషి నించోడానికి నడవడానికి ఆధారం కాలు కాబట్టి వెళ్తూ ఉంటే పాము అంట మడి మీద కరుస్తుంట. పాముని నువ్వేం చేస్తావంటే నీ సంతానం తల మీద కొడతాం. అంటే ఆయన సంతానం ఎవరు తెలుసండి? స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు? ఆయన స్త్రీ యందు జన్మించి అని రాయబడింది. ఆమెను శాపం నుండి విడిపించడానికి స్త్రీ యందు జన్మించి, అందుకే మన కుమారుడు వాగ్దానం చేయబడ్డాడు. అందుకనే యెషయా గ్రంథం 7:14 కన్యక గర్భవతి అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు గురించి మొట్టమొదటి లేఖనం మనకు చూస్తే ఆదికాండంలోనే ఆదామవ్వలతోనే దేవుడు మాట్లాడు, పాపం నుండి విడిపించడానికి రక్షకుడిని పంపిస్తాను, ఆయన వస్తాడు, ఆయన జన్మించి సాతాన్ని తల చితగ్గొడతాడు. దాని ఆయువు పట్టు మరణంతో మనుషులందరినీ బంధించి పాతాళం తీసుకెళ్తుంది అని ఆయన స్త్రీ యందు జన్మించి రక్షకుడిగా వచ్చి లోకాన్ని ఉద్ధరిస్తాడని కొత్త నిబంధనలో చాలా మాటలు రాయబడ్డాయి. అవన్నీ కూడా పాత నిబంధనలోనే మొట్టమొదటి తల్లిదండ్రులతోనే దేవుడు మాట్లాడి వారిపైన దేవుడు కృప, దేవుడు వాగ్దానాలు ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. చదువుతారు? పూర్తి అయిపోయిందా? చదువు. 2 కొరింథీ 5:21 చదువుదాం. అక్కడ దేవుడు అనాది కాలంలోనే దేవుడు క్రీస్తుని రక్షకుడిని వారికి వాగ్దానం చేశాడు. దేవుడు వారు పాపం చేసినప్పటికి కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు కృప కనికరాలు మనిషి పైన ఎంత అపారంగా ఉన్నాయో మనకు చూస్తున్నాం. వాళ్ళు కచ్చడాలు కట్టుకుంటే దేవుడు వచ్చి చర్మపు చొక్కాలు ఇచ్చాడు. అంతేకాదు, మీరు నాకు దూరం అయిపోయారు కదా, మళ్ళా మిమ్మల్ని నేను కలుపుకుంటాను, నేను రక్షకుడిని పంపిస్తాను, ఆయన వచ్చి ఈ సాతాన్ని, ఈ యొక్క మరణాన్ని తీసేస్తాడు, మరలా మీరు నాతో
యుగయుగాలు పరలోకంలో ఉంటారు. ఆ యొక్క భాగ్యాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని ఆ రోజే వారితో వాగ్దానం చేసినట్టుగా మనం చూడగలం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుడు నీతి అగినట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపంగా చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం చెబుతున్న ప్రతి సువార్తలో సందేశం అంతా కూడా ఆదికాండలో కనబడుతుంది. ప్రతి విషయం కూడా దేవుడు ప్రేమ గురించి చెప్పు, లోకం గురించి చెప్పు, యేసుప్రభు గురించి చెప్పు, అసలు మరణం ఎందుకు వచ్చిందో చెప్పు. ప్రతిదీ కూడా పాపం ఎలా పుట్టిందో చెప్పాలన్నా మనం ఎక్కడ రావాలి? ఆదికాండం. కాబట్టి ఆదికాండం ఈరోజు మన సువార్త క్రైస్తవ సిద్ధాంతాలన్నిటికీ కూడా మూలంగా కనబడుతుంది. ఆ సందేశం అంతా కూడా ప్రపంచానికి అందిస్తుంది. కాబట్టి దేవుడు కృప మనకి ఆదికాండంలో కనుగొనగలం. అంతేకాదు మనం ఆఖరి విషయాన్ని గమనిస్తే నీతి కొరకు శ్రమలు పొంది ఆశీర్వాదాలుగా మారుతాయి అని బైబిల్ చెప్తుంది. ఈ సత్యాలు మనం ఎవరి దగ్గర చూడగలమంటే యోసేపు దగ్గర మనం గమనించగలం. కాబట్టి దేవుడి పైన విశ్వాసం ఉంచాలి. విశ్వాసంగా ఉన్నవారి జీవితాలు దీవించబడతాయి. దేవుడు వారిని ఎన్నుకొని నడిపిస్తారని అబ్రహాము చూస్తాం. తర్వాత మనం గమనిస్తే నీతి కొరకు శ్రమలు అనుభవించి అవి ఆశీర్వాదాలుగా మారినట్టుగా యోసేపుని మనం చూడగలం. 50వ అధ్యాయము 20 చదువుదాం. ఆదికాండం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతారు, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించి. నిజంగానే మీరు నాకు శ్రమలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని కష్టాలు పడ్డానో. నేను జైలుకి వెళ్ళిపోయాను అసలు నేను చేయని తప్పుకి. మీరు నన్ను చంపాలనుకున్నారు, గోతులు వేసారు, అమ్మేసుకున్నారు. వాళ్ళే ఇంకొకరికి అమ్మేసుకున్నారు. అక్కడేమో ఆ ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది. అక్కడ జైల్లోకి వెళ్ళిపోయాడు. పాపం నిజంగానే యోసేపు జీవితంలో ఆయన ఏ తప్పు లేదు. పోని ఎంతో కొంత ఆయన తప్పు ఉందనుకోండి, ఈ శ్రమకి వెళ్ళడానికి ఒక కారణం ఉంటుంది. ఈరోజు మనం తెచ్చుకునే శ్రమల్లో ఎంతో కొంత మన చెయ్యి ఉంటుందండి. 100కు 100% మన తప్పు లేకపోయినా ఒక 5%, 10% మన తెలివి తక్కువతనం ఏదో ఉంటుంది. ఉండదా? ఉంటుంది. ఈరోజు మనకు వచ్చిన కష్టాలు ఎంతో కొంత పొరపాటు మనది ఉంటుంది. 100కు 100 మన లేకపోయినా ఒక 5% అజ్ఞానమో, తెలివి తక్కువతనమో, నిర్లక్ష్యమో, దురాశ, ఏదో ఒక 5%, 10% ఎంతో కొంత ఉంటుంది. కానీ ఇక్కడ యోసేపుకి అసలు ఆయన పాత్ర ఏమీ లేదు. పాపం 1% కూడా ఆయన తప్పు లేదు. దేవుడు ఆయన్ని అలా కాపాడుకునేట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలు ఆయన గురించి రాయించాడు. అయినప్పటికి కూడా కానీ శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు మేలు కింద దేవుడు మార్చాడు. ఆయన ప్రపంచానికి గొప్ప తెలివైన దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు అని ఆదికాండం చెప్తుంది. కాబట్టి ఆదికాండం మన విశ్వాసానికి, మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులకి, మన పట్ల దేవుడికున్న ప్రేమ, ఆయన సంకల్పము, ఆయన కృప, పాపం వల్ల వచ్చే పర్యవసానాలు అన్ని విషయాల్ని తెలియజేస్తుంది. 105వ కీర్తన 16 నుండి 19 వరకు మనం చదివితే యోసేపు ఎన్ని శ్రమల పాలయ్యాడో మనకు అక్కడ కనబడుతుంది. దేశం మీదకి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యం అంతటిని, ధాన్యమని ట్రాన్స్లేషన్ చేశారు. వాళ్ళు గోధుమలు పండించుకుని వండుంటారు, కానీ ట్రాన్స్లేషన్ మనం రాస్తారు. ఓకేనండి. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాడు. యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడు. వారి సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణాన్ని బాధ పెట్టింది. అతడు చెప్పిన సంగతులు నెరవేరే వరకు యెహోవా వాక్యము ఆయన్ని పరిశోధిస్తూ వచ్చిందంట. నిజంగా ఆయన చిన్నప్పుడు చెప్పడానికి దర్శనాలు చెప్పాడు, అన్నీలతో చెప్పాడు, తల్లిదండ్రులతో చెప్పాడు. ఆ చెప్పింది నెరవేరు వరకు అతన్ని దేవుడు వాక్యం అంట పరిశీలించిందంట. ఆ పరిశీలనలో ఆయన తప్పులేదు, ఆయన మంచిగానే ఉన్నాడు. కానీ సమస్యలు వచ్చాయి. అన్నిటిలో దేవుడు విడిపించి గొప్ప ఉన్నతమైన స్థానాల్లో పెట్టాడు. ఇలా అన్నీ అనుకోండి, మేము పంపిస్తాం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేనే వాడిని పంపించాను అంటాడు. కాబట్టి దేవుడు నమ్ముకునేవారు, దేవుడి పట్ల యథార్థంగా ఉండేవారికి వచ్చే శ్రమలు కూడా అవి ఆశీర్వాదాలుగా, ఇతరులను కాపాడే విధంగా, దేవుడికి మహిమ తెచ్చే విధంగా అవి మారుతాయి. దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఆదికాండం గొప్ప గ్రంథం. నిజంగా మనం మాట్లాడుకునే ప్రతి డాక్ట్రిన్, అన్ని విషయాలు, అన్ని సిద్ధాంతాలు మనకి విత్తనాలుగా ప్రారంభపు స్థాయి నుండి అన్ని విషయాలు మనకి ఆదికాండంలో కనబడతాయి. దేవుడికి స్తోత్రాలు. ఆదికాండాన్ని మీరు ఇప్పటికే చదివిస్తుంటారు నాకు తెలుసు. అయినా మరొకసారి చదివితే
ఇంకో ఈ అన్ని అధ్యాయాలు ఉన్న సత్యాలు మనకి అర్థమవుతాయి. దేవునికి స్తోత్రాలు.